1 మంత్ బ్యాక్ సీడ్స్‌తో పెంచుకున్న ఈ సాప్లింగ్స్ అన్నీ ఈరోజు రీప్లాంట్ చేసుకుందాము. అవి కూడా పర్మనెంట్ పాట్స్‌లోకి. ఆల్రెడీ ఈ పాట్స్‌లో ఓల్డ్ సాయిల్ ఉంది. దాన్ని రీయూజ్ చేస్తూ చేద్దాము. పాత మట్టిని రీయూజ్ చేసుకోవాలంటే 2 మెథడ్స్‌లో చేయొచ్చు. ఒకటేంటంటే మనం మట్టిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈరోజు మనకి ఎండుంది కాబట్టి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకొని తర్వాత దాన్ని రీయూజ్ చేసుకుందాము. ఇంకొక మెథడొచ్చేసి వేడి వాటర్‌ని బాగా బాయిల్ అయిన వాటర్‌ని ఇలా సాయిల్‌లో పోర్ చేస్తే సరిపోతుంది. ఈ 2 పద్ధతుల వల్ల మనకి ఈ ఓల్డ్ సాయిల్‌లో ఉన్న పెస్ట్, ఫంగస్ లేకపోతే బాక్టీరియా ఇదంతా చనిపోతుంది. అలాగే దాంతో పాటుగా కొన్ని కొన్ని న్యూట్రియంట్స్, బెనిఫిషియల్ మైక్రోబ్స్‌ని కూడా మనం లాస్ అవుతాము. సో, దానికోసము ఈ ఓల్డ్ సాయిల్‌ని రీయూజ్ చేసుకునే ముందు కొంచెం కంపోస్ట్‌ని యాడ్ చేద్దాము. అండ్ దాంతో పాటు ప్లాంటింగ్ చేసే ముందు మొక్కలకి బలాన్నిచ్చేలా మనం ఫర్టిలైజర్‌ని కూడా యూజ్ చేద్దాము. సో, ఈ విధంగా మనం ఓల్డ్ సాయిల్‌ని రీయూజ్ చేసుకోవడం వల్ల కొంచెం మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ పీస్‌ని రీప్లాంట్ చేసుకుందాము. ఈ బిగ్ పాట్స్‌లో నేను ప్లాంట్ చేస్తున్నాను. ఇది ఏంటి అంటే ఇంకా పర్మనెంట్ ఈ ఇయర్ హార్వెస్టింగ్ వరకు ఇదే పాట్‌లో ఉంటుంది. మధ్యలో ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఫర్టిలైజర్‌ని యాడ్ చేస్తే సరిపోతుంది. రీప్లాంట్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. మనకి రూట్స్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకూడదు. సో, అండ్ నేను ఇందాక కంపోస్ట్ యాడ్ చేశాను కదా! ఓల్డ్ సాయిల్‌లో. సో, ఇప్పుడు ఈ ప్లాంట్స్ పెట్టే ముందు ప్రతి హోల్‌లో నేను బోన్ మీల్‌ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల రూట్స్ హెల్తీగా ఉంటాయి. అండ్ మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. నాకు ప్లేస్ లేక ఒక్కొక్క పాట్‌లో మల్టిపుల్ ప్లాంట్స్ పెడుతున్నాను. సో, మల్టిపుల్ ప్లాంట్స్ హెల్తీగా పెరగాలి అంటే ఎవ్రీ మంత్ మనం ఫర్టిలైజర్‌ని వేస్తూ ఉండాలి. లేకపోతే కౌ మాన్యూర్ ఇలాంటివి ఏదో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్‌ని వేస్తూ ఉంటే మల్టిపుల్ ప్లాంట్స్ ఒకే పాట్‌లో పెట్టినా కూడా చాలా ఈల్డ్ అనేది ఉంటుంది. ఈ పీస్ అనేవి క్రీపర్స్ కాబట్టి ఇక్కడ నేను టొమాటో కేజ్‌ని యూజ్ చేస్తున్నాను. సో, దానికి అల్లుకుంటూ పెరుగుతాయి. ఇలా చక్కగా రీప్లాంట్ చేసుకున్నాక ఫుల్ మట్టి తడిచేలాగా వాటరింగ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ వెదర్ అనేది కొంచెం చల్లగా ఉంటే మటుకు ఇంట్లోనైనా పెట్టుకోవాలి. లేకపోతే గ్రీన్ హౌస్‌లోనైనా పెట్టాలి. సో, ఈ విధంగా మనం పీస్‌నైతే రీప్లాంట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ మొక్కల్ని ప్లాంట్ చేద్దాము. సో, చిక్కుడుకాయ మొక్కలనేది ఈసారి స్పెషల్. మనం స్టోర్‌లో తెచ్చుకున్న చిక్కుడుకాయలో ఉన్న పచ్చి విత్తనాల నుంచి వీటిని పెంచాము. సో, ఇది ఈ ప్లాంట్ అనేది స్పెషల్ మాట. ఈసారి గార్డెన్‌లో చిక్కుడుకాయ మొక్కలు కూడా క్రీపర్స్ కాబట్టి ఇలా టొమాటో కేజ్‌ని సపోర్ట్‌గా పెడుతున్నాను. వీటికి కూడా అంతేనండి. ప్రతి ప్లాంట్‌ని రీప్లాంట్ చేసే ముందు ఆ హోల్‌లో కొంచెం బోన్ మీల్‌ని యాడ్ చేస్తున్నాను. బోన్ మీల్ దేనికైనా వాడొచ్చు. అది దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అండ్ పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ 2 ఏంటి అంటే రూట్స్ హెల్తీగా ఉండడం కోసం అండ్ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ బాగా రావడం కోసం యూజ్ అవుతుంది. సో, ఒక్కొక్క పాట్‌లో నేను ఇలా మల్టిపుల్ ప్లాంట్స్‌ని ప్లాంట్ చేస్తున్నాను. అండ్ ప్రతి ప్లాంట్ చేసే ముందు దాంట్లో కొంచెం బోన్ మీల్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా చిక్కుడుకాయ మొక్కల్ని కూడా ప్రాపర్‌గా రీప్లాంట్ చేసుకున్నాక మట్టి అంతా తడిచే రకంగా నీటిని పోయాలి. బయట వెదర్ కాస్త చల్లగా ఉంటే మటుకు ఇంట్లో పెట్టుకోవాలి. లేకపోతే గ్రీన్ హౌస్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా బీన్స్‌ని కూడా ప్లాంట్ చేసుకుందాము. హోప్ మీకందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ సియాటల్‌లో మనం మొక్కల్ని పెంచుకోవాలంటే ఇంత కేరింగ్ అవసరమే ఉంటుంది. ఎస్పెషల్లీ కోల్డ్‌గా ఉండే సియాటల్ వెదర్‌లో ఈ మాత్రం పని ఉంటుంది. అదే మన ఇండియాలో అయితే ఇట్లా విత్తనాలు ఇలా చల్లేస్తే అవే ఆటోమేటిక్‌గా మొలుస్తాయి. అక్కడే పెరిగిపోతాయి. అక్కడున్న పక్కన గోడో, చెట్టో ఏదో ఒక సపోర్ట్‌నిచ్చి తీసుకొని పెరుగుతూ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఉన్న చిన్న గార్డెన్ స్పేస్‌లో ఈ మాత్రం కేర్ తీసుకోవాలి. అండ్ దట్ టూ ఇవి మనకి కొన్ని ఒక 5, 6 రోజుల పని సీడ్స్ పెట్టడము, తర్వాత రీప్లాంట్ చేసుకోవడము. ఒక్కసారి గార్డెన్ సెటప్ అయిపోయిన తర్వాత మొత్తం హ్యాపీనెస్సే ఉంటుంది. ఒక్కొక్క వెజిటబుల్‌ని హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట.
ఫైనల్‌గా ఈరోజు రీప్లాంటింగ్ అయితే అయిపోయింది. అప్డేట్ విషయానికి వస్తే ఇవి జీనియా అండ్ బంతి విత్తనాలు చక్కగా మొలకలొచ్చాయి. అండ్ ఆల్సో వైల్డ్ సీడ్స్ కూడా ప్లాంట్ చేశాం కదా! వాటికి కూడా చక్కగా మొలకలొచ్చాయి. నెక్స్ట్ వీడియోస్‌లో వీటిని రీప్లాంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.